ఓం శ్రీ సత్యదేవాయ నమః. అందరికీ నమస్కారం. రత్నగిరి కొండపై వెలిసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి వచ్చాం. స్థల పురాణ ప్రకారం ఒకనాడు భద్రుడు రత్నాకరుడు పంప శ్రీ మహావిష్ణువు కొరకు తీవ్రమైన తపస్సు చేస్తారు. స్వామివారు ఆ ముగ్గురు భక్తుల తపస్సుకు సంతసించి ప్రత్యక్షమవుతాడు. భద్రుడికి భద్రాద్రి కొండగా మారమని వరం ఇస్తాడు. అలాగే రత్నాకరుడిని రత్నగిరి కొండగా మారమని, ఆ తర్వాత త్రిమూర్తులు ముగ్గురు శ్రీ సత్యనారాయణ స్వామిగా రత్నగిరి కొండపై వెలుస్తామని వరం ఇస్తాడు. తర్వాత పంబాకి పంపా నదిగా మారమని, ఆ జలంతో నాకు పూజలు చేస్తారని ఆమెకి వరం ఇస్తాడు. రత్నాకరుడు కొండగా మారిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలు స్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు ఆ సమయం రాని వచ్చింది. ముగ్గురు త్రిమూర్తులు ఒక స్వరూపంగా ఏర్పడి ఇక్కడ సత్యనారాయణ స్వామిగా వెలిశారు. అలాగే ముగ్గురు అమ్మలు ఇక్కడ మహాశక్తి స్వరూపిణిగా వెలిశారు. వెలిసిన తర్వాత ఇక్కడ పరిపాలిస్తున్న రాజు ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్కి మరియు ఒక బ్రాహ్మణికి రాత్రి స్వప్నంలో కనిపించి రత్నగిరి కొండపై వెలిసి ఉన్నానని ఆలయం నిర్మించమని చెప్తాడు. రాజు బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి రత్నగిరి కొండపైకి చేరుకొని ముందుగా గ్రామదేవత అయిన నేరేలమ్మను తలుచుకొని శ్రీ సత్యనారాయణ స్వామి కోసం కొండపైన వెతుకుతారు. ఎంత వెతికినా స్వామివారు కనిపించరు. నేరేలమ్మ మారువేషంలో వచ్చి రాజుకు స్వామిని చూపించి అదృశ్యమవుతుంది. రాజు స్వామిని పొదల్లో నుంచి బయటికి తీసి రత్నగిరి కొండపైన ఉంచుతారు. స్వామివారి మహిమ వల్ల కాశీ నుంచి ఒక మహావిష్ణు భక్తుడు మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తీసుకుని వచ్చి రాజుకు ఇస్తారు. ఆ తర్వాత రాజు స్వామిని ప్రతిష్ఠిస్తారు. ఇక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన దంపతులకు సుఖశాంతులు కలగడమే కాకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే అనుకున్నవి నెరవేరుతున్నాయి. ప్రముఖంగా వ్రతం చేసుకోవడానికి వేలాది దంపతులు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన నవదంపతులు ప్రముఖంగా ఇక్కడికి వచ్చి వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతం అయిన తర్వాత ఇచ్చే స్వామివారి ప్రసాదం చాలా ప్రసిద్ధమైనది. సాక్షాత్తు స్వామివారు ప్రజలకు వ్రత విధానం తెలియచేయాలని అనుకుంటారు. ఒక ఊరిలో ఒక వ్యక్తి భిక్షాటన చేసుకుంటూ జీవిస్తుంటాడు. కొన్ని రోజుల నుంచి అతనికి భిక్ష దొరకడం లేదు. స్వామివారు మారువేషంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని, ఆ వ్రతం చేస్తే నువ్వు సుఖశాంతులతో ఉంటావని ఆయనకు తెలియజేస్తాడు. స్వామివారి స్వయంగా ఆయన కుటుంబంతో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయిస్తాడు. ఆ వ్రతం అయిన తర్వాత స్వామివారు దాహంగా ఉందని నీళ్లు అడుగుతారు. స్వామివారు నీళ్లు తాగి వెళ్ళిన తర్వాత ఆ చెంబు నిండా బంగారు నాణాలు ఉంటాయి. అవి చూసిన ఆ కుటుంబం మహా సంతోషభరితులు అవుతారు. ఆ వ్రతం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఆ వ్రతం చూడడానికి వచ్చిన ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఆ వ్రతం చూసి తిరిగి ఇంటికి పయనమవుతాడు. దారి మధ్యంలో నారద మహర్షి ఒక బ్రాహ్మణోత్తమునిగా మారువేషంలో వచ్చి ఆ కట్టెలు కొట్టేవానితో నువ్వు కూడా సత్యనారాయణ వ్రతం ఆచరించు, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్తాడు. ఆయన నేను పేదవాడిని, అలాగని అంటరివాడిని, మా ఇంటికి బ్రాహ్మణులు వచ్చి వ్రతం చేయరు కదా అని చెప్తాడు. నారద మహర్షి స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి వ్రతం చేయిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి వ్రతాన్ని చేయిస్తాడు. శ్రీ సత్యనారాయణ వ్రతం చేయించిన తర్వాత ఆ కట్టెలు కొట్టే వ్యక్తి కోటీశ్వరుడవుతాడు. ఇలాంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలియజేసే ఎన్నో మహిమాన్విత కథలు ఉన్నాయి. శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని మనమైనా సరే స్వయంగా ఇంట్లో చేసుకోవచ్చు. దానికి శ్రీ సత్యనారాయణ వ్రత విధానం బుక్కు కొనుక్కొని దాంట్లో ఉన్న విధంగా నియమాలు పాటిస్తూ మనం స్వయంగా చేసుకోవచ్చు. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ఈ ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అలాగే ఈ ఆలయం పక్కన శివాలయం ఉంటుంది. ఇక్కడ ప్రముఖంగా 2 గోపురాలు ఉన్నవి. ఒకటి తూర్పు గోపురం, మరొకటి పడమర గోపురం. 2 గోపురాలు అత్యంత అద్భుతంగా నిర్మించున్నారు. ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంటుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఒక రాగి చెట్టు కింద
ఆంజనేయ స్వామి అలాగే నాగదేవతలు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక గోశాల ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు గోశాలను సందర్శించి గోమాతలకి ఆహారాన్ని ఇస్తుంటారు. గోమాత చుట్టూ తిరగడం వల్ల మనకి విద్యాబుద్ధులు పెరుగుతాయి. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతని మన హిందువులు పూజిస్తారు. వచ్చిన భక్తులు రాత్రికి ఉండడానికి ఇక్కడ రత్నగిరి డార్మిటరీ ఉంది. ఇక్కడ అన్నీ ఉచితమే. ఇక్కడ లాకర్లు అలాగే వాష్రూమ్స్ కూడా సౌకర్యం కలదు. మేము కూడా ఈ డార్మిటరీలోనే రాత్రి ఉన్నాము. అక్కడ కనిపిస్తున్నదే పంపా నది. పంపా అనే వృద్ధ భక్తురాలు కోరిక మేరకు స్వామివారు ఆమెను పంపా నదిగా మారమని వరం ఇచ్చారు. అలా ఆమె పంపా నదిగా మారింది. ఆ పంపా నదీ జలాలతో స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పంపా నది రత్నగిరి చుట్టూ ప్రవహిస్తుంది. ఇది 14 గ్రామాలకు తాగునీటికి ఉపయోగపడుతుంది. అటు ఇటు కొండలు మధ్యలో పంపా నది ప్రవహిస్తుంటే ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మానవ జీవితంలో ఒకసారైనా త్రిమూర్తుల స్వరూపమైన శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించి తరించాలి. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా అన్నవరంలో ఉంది. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అన్నవరానికి చేరుకోవచ్చు. ఆ తర్వాత అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి బస్సు లేదా ఆటోలో కొండపైకి వెళ్ళవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.